హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా లేటెస్ట్గా యూఎస్లో జరుగుతున్న వీసా అప్డేట్స్పై ఈరోజు ఎపిసోడ్. హాయ్ సార్. హలో సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ఆల్రెడీ ఈ 80,000 వరకు నెంబర్ని పెంచడం జరుగుతుంది వీసాకు సంబంధించి H1లో అని చెప్పడం జరిగింది. రైట్ నో ఈరోజు బైడెన్ గవర్నమెంట్ ఇంకా జనవరి 17 వరకు వాళ్ళ రూల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన అప్డేట్లో అదొకటి ఉంది. దాంతోపాటుగా ఎవరైతే F1 నుంచి H1కి మారుతూ ఉంటారో ఆ ప్రొసీజర్ని కూడా సింప్లిఫై చేసినట్టు ఇక్కడ తెలుస్తూ ఉంది. సో రైట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్? వెరీ గుడ్. ఇప్పుడు హాట్ టాపిక్ అదే. Jan 17th కల్లా బైడెన్ గవర్నమెంట్ ఇవి వెళ్ళిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చేలోగా కొన్ని H1s ఎంప్లాయీస్కి, అంటే ఇప్పుడు మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి, అలాగే అక్కడ ఆల్రెడీ H1 గత కొన్ని సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న వాళ్ళకి, అలాగే స్టూడెంట్ వీసాలో అక్కడ ఉండి H1గా మార్చుకుందాం చేంజ్ ఆఫ్ స్టేటస్ వాళ్ళకి, ఇవి ముగ్గురికి ఇప్పుడు ఈయన అమలుపరిచే కొత్త విధానాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే F1 వీసాలో ఉన్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్. మన లాస్ట్ టైం కింద ఎపిసోడ్స్లో మాట్లాడుకుంటే స్టూడెంట్ వీసాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈజీగా గ్రీన్ కార్డ్ అమలు ఇచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది. స్టూడెంట్ EAD అయిన తర్వాత, వాళ్ళ కోర్స్ అయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే దీంట్లో వీళ్ళందరికీ కూడా, అంటే గత ప్రభుత్వం ఏం చేసింది అని ప్రశ్నించకుండా వీళ్ళు H1 విధానాన్ని, F1 to H1 చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటారనమాట. ఇక్కడ F1లో వెళ్ళి కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత F1 నుంచి EAD అన్నది ఒకటి వస్తుంది. EAD వస్తే వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి, ఫుల్ టైం వర్కింగ్కి, అంటే నా సహజంగా ఏంటంటే F1 వాళ్ళకి 20 hours ఆఫ్ వర్క్ పర్మిట్ ఇస్తారు ఎవరైనా. అంటే 4 5s 20 hours అనమాట. 5 4s 20 hours అంటే 5 వారాలు, 5 days a week అండ్ 4 అంటే 4 weeks a month, 20 hours per month they can work, per week they can work. సో ఆ విధానాన్ని ఏదైతే ఉందో EAD ఒకసారి వస్తే ఫుల్ టైం 40 hours దే కెన్ వర్క్, 40 hours పని చేసుకోవచ్చు. సో ఆ దీంట్లో చేంజ్ ఆఫ్ స్టేటస్ తీసుకోవడం కూడా చాలా సులువు అన్న ఒక అంశాన్ని వీళ్ళు పెట్టారు. సో మనకి పూర్తిగా వివరాలు ఇంకా, అంటే అన్ని హెడ్లైన్సే మనకి అక్కడి నుంచి వస్తున్నాయి, కానీ వాట్ వేస్ ఆర్ ది ఇంప్లిమెంటింగ్ టు సింప్లిఫై దిస్ అనేది ఇంకా ఎవరికి తెలియదు. బట్ డెఫినెట్గా గత ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నట్టు 65,000 కోటాని 85,000 కోటా చేస్తున్నారు. ఆ 85,000 కోటాలో కూడా వాళ్ళు మనకి మిగిలిన సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చరల్ సెక్టర్ కానీ మిగిలిన సెక్టర్స్ వాళ్ళని కూడా ఆ కోటాలోనే విడిచి వీళ్ళు దే వాంట్ టు మేక్ ఇట్ అస్ అన్ 85,000 కోటా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ న్యూ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ ఓల్డ్ గవర్నమెంట్ ఫెసిలిటేట్ ఎంత చేస్తుంది అని. అండ్ H1s గతంలో ఆల్రెడీ చేస్తూ ఒక 2-3 ఏళ్ళగా H1స్లో చేస్తూ, లేకపోతే 6 ఏళ్ల క్రితం నుంచి H1స్లో ఉంటూ ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ గ్రీన్ కార్డ్ స్టేజ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్స్ ఒక్కసారి ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రేపు 17th లోపు ఎక్కువ గ్రీన్ కార్డ్స్ వస్తాయని చెప్పేసి వచ్చే అవకాశం చాలా ఉంది. సో అంటే F1 to H1 కంటే కూడా H1 to గ్రీన్ కార్డ్ వచ్చే వాళ్ళ సంతోషం ఎక్కువ ఉంటుంది. అండ్ ట్రంప్ బిఫోర్ ఇదంతా జరగబోతుంది, సో క్రెడిబిలిటీ అంతా బైడెన్ గవర్నమెంట్కి వెళ్ళాలనైనా ఎంత హెవీగా వాళ్ళు ఫంక్షన్ చేస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ 2 years మళ్ళీ అగైన్ ఎలక్షన్స్ లాంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇంటర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, ఇంటర్మ్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ టైంలో కూడా వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హ్యాస్ డన్, వెళ్లే ముందు ఒక ఏదైనా మంచి చేసి వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశం కావచ్చు, లేకపోతే ట్రంప్ ఆల్రెడీ వచ్చిన తర్వాత ఆయన ఎలాగైనా ఆయన ఆంక్షలు ఇన్ప్రెడిక్టబుల్ కాబట్టి, సో అవి ఏముంటాయో తెలియని ఒక ధోరణిలో వీళ్ళే ఏదో ఒకటి చేసి వెళ్దామని కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియన్స్కి మంచి జరిగితే చాలు. అండ్ మార్చ్లో H1కి సంబంధించిన లాటరీ పీరియడ్ అనేది రాబోతుంది. సో అది ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా అక్కడ లాటరీలో రాని వాళ్ళ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ వస్తే పరిస్థితి ఏంటి, రాకపోతే పరిస్థితి ఏంటి? అంటే F1లో ఉన్నవాళ్ళు కూడా, EADస్లో ఉన్నవాళ్ళు కూడా, అక్కడ ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ చేస్తున్న వాళ్ళు కూడా H1s అక్కడి నుంచి ఫైల్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే ఇండియన్ నుంచి కూడా మనం H1s కోటా బేస్డ్ చెప్పాను కాబట్టి ఆ కోటాలో మన వాళ్ళు కూడా వేస్తారు. సో ఇప్పుడు మన ఇండియా నుంచి పికప్ రేట్ ఎంత ఉంది, US నుంచి పికప్ రేట్ ఎంత ఉంది అన్నది మనం చూడాలి. ఇప్పుడు ఎందుకంటే ఇండియా నుంచి లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే ఇండియా నుంచి చాలా తక్కువ ఉంది, US నుంచి చాలా ఎక్కువ ఉంది. ఆ గత సంవత్సరం చూసుకుంటే యూఎస్లో చాలా తక్కువ ఉంది, ఇండియా నుంచి ఎక్కువ ఉంది. సో వీ నెవర్ నో, ఇట్ ఈస్ అ లాటరీ సిస్టమ్, డైనమికలీ ఇట్ హ్యాపెన్స్.
సో ఆ కోటాలోనే ఎంతమందికి వాడు పిక్ చేసినాడు. ఇప్పుడు కొత్త కేటగిరీస్ని కూడా వీటిలోకి అమలుపరిస్తే సో ఇంత అంటే ఇట్లా కొంచెం కుదించుకుపోతుంది అనమాట. కోటా అన్నది 7% ఉన్న కోటా ఎంతమందిని హీ కెన్ అడాప్ట్. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఆల్రెడీ అక్కడ F1 to H1 ఇచ్చేస్తున్నాడు కాబట్టి లాటరీ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా ఇస్తాడా, ఆర్ ఇదే కోటాలో వాళ్ళను కూడా పెట్టి చేస్తాడా, ఈ 85,000 కోటాలో లిమిటేషన్స్లో ఎంతమందిని కేటగరైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా వేచి చూడాల్సిన అంశాలే ఇవన్నీ కూడా. అండ్ డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బీ ఎఫెక్టివ్ బిఫోర్ Jan 17th కాబట్టి ఎక్కువ రోజులు లేదు కాబట్టి. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం వీటి మీద మళ్ళీ టాపిక్స్ డిస్క్రిప్టివ్గా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు H1s ఎలాగో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి కదా సార్, అక్కడ ఆల్రెడీ దీనికి రెడీగా ఉన్న పీపుల్ మీరు ఇచ్చే మెయిన్ సజెషన్స్ ఏముంటాయి అంటారు? ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఇమీడియట్లీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చాలామంది కన్సల్టెంట్స్ ఉంటారు ఇండియాలో. సో వాళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్గా లాటరీ సిస్టమ్ అన్నది ఒక బెనిఫిషియరీ నెంబర్స్కి వాళ్ళు ఇప్పుడు $250 USD అయింది కొత్త ఫిగర్, వాట్ ఎవర్ $10 నుంచి $250గా పెరిగాయి. అది USAIC వెబ్సైట్లో కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఆ పేమెంట్ మేము కట్టుకోగలం, రిస్క్ తీసుకోగలం. $250 USD అంటే 22-23 వేలు దగ్గర అవుతుంది. సో ఆ అమౌంట్ మేము కట్టి రిస్క్ తీసుకోగలము. అంటే అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ మాకు ఆల్రెడీ ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, మాకు దే ఆర్ రెడీ టు స్పాన్సర్ అస్. సో ఈ హోంవర్క్ వీళ్ళు ఇన్ని నెలలుగా చేసుకొని సో మాకు అక్కడి నుంచి ఉన్నారు, లేకపోతే కన్సల్టెంట్కి ఉన్నారు. సో వాళ్ళు వీళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టించి వీ కెన్ రన్ ది షో అన్న ఒక కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా దిస్ ఈజ్ ది రైట్ టైం. ఇమీడియట్గా ఆల్రెడీ డిసెంబర్ మిడ్కి వచ్చాం కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు దే హ్యావ్ టు స్టార్ట్ ది వర్క్ ఫోర్స్ అండ్ దే హ్యావ్ టు డూ దట్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఆల్రెడీ వాళ్ళ కంపెనీసే ఫైల్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి ఇష్యూ ఉండదు. సో ఎంతమందికి పికప్ అవుతాయి వేచి చూడాలి. సో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా H1 పీరియడ్ కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలా ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి, రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి రిక్వైర్మెంట్స్ అయినా సరే వాటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రశాంత్ శర్మ గారి యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా పూర్తి వివరాలతో పాటుగా పూర్తి గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి తప్పు దొరకకుండా మీరు ప్రాపర్గా ప్రొసీజర్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.